నిన్నొకటి అడుగుతాను చెప్పు గాడిద, నువ్వెప్పుడూ లేతగడ్డినే తింటావు. ఒకవేళ ఏదైనా కాస్త ఎండినట్టు కనిపించిందనుకో, నువ్వు కనీసం దానివైపు తిరిగి కూడా చూడవు, పైగా తంతూ ఉంటావు కూడా. చూడబోతే నువ్వే యజమానిలా ఉన్నావు. సరే సరే, పద పద పదండి యజమాని గారు. చెప్పండి యజమాని గారు, బయలుదేరదామా? ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? నాకు తెలీదు. నాకు తెలిసి ఇంకా కాస్త దూరమే ఉంటుంది. ఉడికిపోతుంది. అవును, చాలా వేడిగా ఉంది. నాకు చాలా దాహంగా ఉంది. చాలా సేపటి నుంచి నడుస్తున్నాను కదా. మనం ఇక్కడ కాస్త ఆగుదాం. అలాగే. ఇంకా ఎంత దూరం ఉందో? అక్కడేదో బాగుంది, పద వెళ్ళి కాస్త నీళ్లు తాగుదాం. పదండి. అవును, పదండి వెళ్దాం. త్వరగా రండి, రండి. ఇదిగో. నేను వెళ్తున్నాను. విచిత్రంగా ఉంది. ఈ ముళ్ళు అసలు అటు ఇటు కదలడం లేదు. దగ్గరికి వచ్చే కొద్దీ ఇది ఎందుకు పనిచేయడం లేదు? నువ్వు తెచ్చిన దిక్సూచి పనిచేయడం లేదు. తర్వాత కొత్తది కొనుక్కో. దాఫన్ కొండలకి 10 మైళ్ళు దూరం ఉంటుంది. ఎక్కువగా విశ్రాంతి తీసుకోకూడదు. మనకంటే ముందు ఎవరైనా అక్కడికి చేరుకున్నారనుకో, మనం అందరి ముందు తక్కువ అవుతాం. ఇదిగో చూడండి, దఫన్ కొండలలో ఈ మధ్య ఏదైనా విచిత్రంగా జరిగిందా? చూడు, నీకు తెలిసినట్టు లేదు. దాఫన్ కొండలని ఒకప్పుడు పవిత్రంగా భావించేవారు, కానీ మెల్లమెల్లగా తగ్గిపోయింది. ఈ మధ్య అక్కడ ఆత్మభక్షకులున్నారంట. అవి చాలా ఆత్మలని తినేశాయని చెప్పుకుంటున్నారు. అయ్యో, నాకేం అర్థం కావడం లేదు. ఆ పర్వతం మీద ఎవరో రాక్షసులున్నట్టు ఇక్కడ చూపిస్తుంది. ఇలా చూడు, ఈ ముళ్ళు ప్రకారం అక్కడ రాక్షసులు స్థిరంగా ఉన్నారని తెలుస్తుంది. నువ్వు చెప్పేది నిజమే అయితే ఆత్మలు లేకపోతే ఎలా తెలుస్తుంది? చూస్తుంటే నీ దిక్సూచి తప్పు చూపిస్తోంది. అది సాధ్యం కాదు. అసలు దీన్ని ఎవరు తయారు చేశారో నీకేమైనా తెలుసా? ఎవరు చేశారు? ఆ మాత్రం తెలియకేం కాదు. దీన్ని తయారు చేసింది వివ్యూషి అనే కదా. తను చేసినవన్నీ ఖచ్చితమని చెప్పలేము. అంటే ఇప్పుడు ఇది పాడైపోయిందంటావా? అంటే అది సరిగా పనిచేస్తుందంటావా? మరి ఎందుకు అలా అంటున్నావు? నాకు తెలిసి తను తప్పేం చేయడు. నువ్వు ప్రతిసారి ఎందుకు అలా మాట్లాడుతూ ఉంటావు? ఎందుకంటే వ్యూ చేశాడంటే సరిగ్గా ఉండవు. కానీ దీన్ని నేను ఎన్నో ఏళ్ళగా వాడుతూ ఉన్నాను. నువ్వు ఎందుకు అతన్ని ఇంతలా నమ్ముతున్నావు? తను మీ నాన్న ఏంటి? తన్ని నేను ఆదర్శంగా తీసుకుంటాను. అరే పదండి యజమాని గారు, వెళ్దాం. పదండి. ఏమైంది దీనికి? అరే మనం వెళ్ళాలి, పద పద. దానికి ఇది తినిపించండి. క్షమించండి. ధన్యవాదాలు. ఇప్పుడు నీకు ఇది కావాలా? కుదరదు. ముందు నాతో పద. ఇది కావాలంటే పద. అరే భలే, దానికి తినిపించారమ్మా. దానికి తినిపిస్తున్నారు. విన్నావా అంట. నేను నిన్ను ఇక నుండి యాపిల్ పండు అనే పిలుస్తాను. పద. ఏమైంది? యాన్, యాన్, యాన్ ఆగమ్మా. డాన్స్ చేయడం ఆపు. అయ్యో యాన్, యాన్, అయ్యో ఏమైందమ్మా? ఏమండి, తనకు అసలు ఇంతకీ ఏమైంది?
ఈ అమ్మాయి నా కూతురు బాబు. కొంతకాలం క్రితం తనకి నిశ్చితార్థం అయ్యింది. కానీ తనకి కాబోయే భర్త ఎక్కువ కాలం బతకలేదు బాబు. ఒకరోజు కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. యాన్ తనని కనిపెట్టాలని బయలుదేరింది. కానీ తిరిగి వచ్చినప్పుడు మనిషి మనిషిలా లేదు బాబు. చాలా అమ్మా, విచిత్రంగా యాన్. కనిపించింది. యాన్. ఏమీ తాగేది కాదు, మమ్మల్ని అసలు యాన్, ఏమైంది? గుర్తుపట్టేది కాదు బాబు. అమ్మా యాన్, యాన్ అసలు ఎప్పుడైతే తను నన్ను కూడా గుర్తుపట్టడం లేదు. ఒక్కోసారి వేరే వాళ్ళని పేరు పెట్టి పిలుస్తుంది. కాసేపటికి అంతా మర్చిపోతుంది బాబు. ఇలాంటి కొండల్ని చూసినప్పుడు ఇలా నాట్యం చేస్తుంది. యాన్ కొద్ది కొద్దిగా కోలుకుంటుంది అని నేను అనుకోగానే వీళ్ళ నాన్నగారికి ఏదో జబ్బు చేసి చనిపోయారు. ఎవరైనా మమ్మల్ని కాపాడండి! ఎవరైనా ఉన్నారా? మేము ఇక్కడ ఇరుక్కుపోయాం. మమ్మల్ని కాపాడండి! ఎవరైనా కాపాడండి! మేము ఇక్కడ వలలో చిక్కుకుపోయాం. మమ్మల్ని కాపాడండి! కాపాడండి! ఎవరైనా ఉన్నారా? మమ్మల్ని రక్షించండి! అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు? ఈ కొండల్లో మొత్తం 400 గుప్త వలలు పెట్టి ఉంచాను. మీ వేట కోసం వాటిని నాశనం చేస్తూ ఉంటారు. ఇలాంటిది ఒక్క వల అంటేనే చాలా ఖరీదైంది. అలాంటిది వీడి దగ్గర 400 ఉన్నాయంటే ల్యాండ్లైన్లోని వాళ్ళు చాలా ధనవంతులై ఉండాలి. దయచేసి క్షమించండి. మమ్మల్ని కిందకి దించండి. దయచేసి మమ్మల్ని క్షమించి కిందకి దించండి. అయినా ఇక్కడ మీరు తిరుగుతూ నా పనిని పాడు చేసేస్తున్నారు. మిమ్మల్ని ఎలా వదిలేస్తాను? తప్పైపోయింది. అయ్యా, మమ్మల్ని దించండి, క్షమించండి. మమ్మల్ని. నేను ఆత్మభక్తుల్ని పట్టుకున్న తర్వాతే మిమ్మల్ని నేను వదిలిపెట్టగలను. కిందకి దించండి. ఇంకెప్పుడు ఇలా చెయ్యం. మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని కాపాడండి! దయచేసి నీకు మమ్మల్ని యాపిల్ పండు దించండి. కావాలా? చెప్పు, తింటావా? నువ్వు యాపిల్ పండు తింటావా? యాపిల్ తింటావా చెప్పు. అరే ఆగు! యాపిల్ తిను. అరే ఏం ఏం చేస్తున్నావు నువ్వు? ఆగు! నీకు యాపిల్ కావాలి కదా. ఓ ఓ ఆ, 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 ఆ. ఏంటి నువ్వా? అంటే నేను నీకు తెలుసా? నువ్వు ఇంటికెళ్ళిన తర్వాతే నీకు పిచ్చి పట్టిందా? ఇప్పుడు చూడు నువ్వు అసలు ఎలా తయారయ్యావో. ఆ సమయంలో నేను మా మావయ్య తరిమేసి మంచి పని చేశాడు. మీ రాజ్యంలో వాళ్ళకి ఎంత పొగరుంటే నేను ఇలా తయారు చేస్తారు. మోజాన్యూ క్లాన్ నాయకుడికి జిన్ కొడుకని తెలుసుకోలేకపోయానే. నాకు కనపడకుండా వెళ్ళిపో. నిన్ను చూస్తేనే ఏదోలా ఉంది, దొంగ వెధవా. ఎవరిని దొంగ అంటున్నావు? ఇంకెవరినంటా నిన్నే. ఏం చేస్తావంటే? మీ అమ్మ నీకు పద్ధతులు నేర్పుంటే బాగుండేదిరా. ఏంటి నువ్వేమన్నావు? నిజానికి నువ్వు చాలా శక్తివంతుడివే కావచ్చు, కానీ చాలా పెద్ద తప్పు చేశావు. నువ్వు ఇక ప్రాణాలతో ఉండవు. ఈ రోజు ఇక్కడికి ఎవరు వస్తున్నారో తెలుసా? ఓహో, నాకు చాలా భయంగా ఉంది. నువ్వు ఇప్పుడు ఈ మంత్రాన్ని తీయలేదో నేను మా మామయ్యకు చెప్తా. మీ నాన్న ఉన్నాడుగా, మరి మామకెందుకు? అసలు ఎవరు మీ మామ? నేనే వాళ్ళ మామని. చివరి మాటలు ఏమైనా ఉన్నాయా? మామయ్య,
మావయ్య మావయ్య ఆగో జిన్లింగ్, నీకు ఇంతసేపు ఎందుకు పట్టింది? నువ్వు నా దగ్గర నేర్చుకుంది ఇదేనా? నువ్వు నా అల్లుడే అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. లేచి నిలబడవు. ఈ రోజు నీ కాళ్ళు విరగొడతాను. వాడి కాళ్ళు విరగొడతావా? నేను నీకేం నేర్పించాను? ఎవరైనా ఇలాంటి విధానాన్ని ఉపయోగిస్తే వాళ్ళని ముక్కలు ముక్కలు చేసి కుక్కలకు వేయాలని. ఈ రోజు నా అంత దురదృష్టవంతుడు ఎవడూ ఉండడు. ల్యాండ్ చిన్న ప్రభు కదా? ప్రణామాలు ప్రభు. మీరు ఇలాంటి కష్ట సమయాల్లో ఊరికే వచ్చి మీ మర్యాదను పోగొట్టుకోకండి. ఇప్పుడు మీరు ఈ అడవికొచ్చి ఏం చేస్తున్నారు? ఎప్పటిలాగే పక్కవాళ్ల ఖ్యాతిని కొట్టేయడానికా లేక ఎవరైనా వెతకడానికి వచ్చారా? మీరు నా దగ్గర ఏది దాచట్లేదు కదా? నేను విన్నదేంటంటే గడిచిన 16 ఏళ్లలో మీరు చాలా చోట్లు తిరిగొచ్చారంటగా. నాయక, మీరేమంటున్నారు? నేను ఏమంటున్నానో మీ చిన్న ప్రభు ల్యాండ్కి బాగా తెలుసు. జిన్ ప్రభు, రాత్రిపూట వేట అనేది సభమైన విషయం. కానీ ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు. చాలా వలలే ఉన్నాయి. ఆ వలల భయంతో చాలామంది వేటకు రావటమే మానేశారు. మీరు వేట నియమాలని ఉల్లంఘించాలని చూస్తున్నారా? నిజానికి వాళ్ళంతా వెధవలు. అయితే మీరు నన్నేం చేయమంటారు? మాకు కావాల్సింది దొరికితే అప్పుడు వాళ్ళని మేమేం చెయ్యం కదా. ల్యాండ్, మీరు ఏం చేస్తున్నారు? మీరు తన నోరు అలా మోయకూడదు. మీరు తన్ని విడిచిపెట్టండి. దయచేసి ఆగ్రహించకండి. ల్యాండ్ గారి మంత్రం మనుషుల మాటలను ఆపుతుంది కానీ హాని కలిగించదు. బలవంత పెట్టకుండా వదిలేస్తే కాసేపట్లో తగ్గిపోతుంది. ఇప్పుడే చెయ్యి, లేదంటే నాయికా, నాయికా, ఒక చెడు వార్త. చెప్పు. ఈసారి నువ్వు ఏం చెడు వార్తను తీసుకొచ్చావు? కాసేపటి క్రితం ఒక నీలిరంగు కత్తి మన వలలన్నింటినీ కూడా నాశనం చేసింది. ఎన్ని నాశనం అయ్యాయి? మొత్తం అన్ని. మొత్తం 400 గుప్త వలల్ని నాశనం చేసేశారా? ఇప్పుడు నీ మనసుకి చాలా ప్రశాంతంగా ఉందా? జిన్లింగ్, మీ గురువుగారు నీకు పాఠం నేర్పిస్తారు. నువ్వు వెళ్ళి నేర్చుకో. పక్క క్లాన్ వాళ్ళని శిష్యులుగా చేసుకోవడం అంటే అది అంత చిన్న విషయం కాదు. నువ్విక వెళ్ళు. సరే నాయికా. ఇంకా అలా నిలబడ్డావేంటి? ఆత్మభక్షకులు నీ ముందుకొచ్చి ఆత్మహత్య చేసుకోవాలా? ఈ రోజు కానీ నువ్వు ఒక్కదాన్నైనా పట్టుకోలేకపోతే నీ మొహం నాకు చూపించుకో. ప్రభు, మీకు కావాలంటే గుసు క్లాన్ తరపున మేం కొత్త వలల్ని తిరిగిస్తాం. అవసరమేం లేదు. మీరందరూ మీ స్థానాల్లోకి వెళ్ళండి. ప్రమాదాల నుంచి జాగ్రత్త. అలాగే ప్రభు. వీవుక్సియాన్, మళ్ళీ మళ్ళీ సమస్యలు తీసుకురాకు. వీవుస్యాంగ్, కాస్త సూప్ తాగు. నీకిష్టమని తామర సూప్ చేశాను.
వివుక్సియాన్, నువ్వు నాకు తోడుగా ఉంటానని చెప్పావు. నువ్వే చెప్పావు కదా, ఎలాగైతే గూసు కౌలాలున్నారో అలాగే మనం కూడా యున్మెంగ్ కౌలాలమని. ఉక్షాన్, నువ్వు, చెంగ్, ఇంకా నేను మనం ఎప్పుడూ కలిసే ఉంటాము. ఎప్పటికైనా సరే. అలాగే అక్క. అక్క, ఆ ప్రభు జిన్నున్నాడే, జిన్ను ఇంక జాంగ్ ఇద్దరు తనని కలిసి పాడు చేసేశారు. ఎంత రూపపుగా మాట్లాడుతున్నాడు చూడు. నిజమే. తన పూర్వీకుల వారసత్వాన్న తను కొనసాగించేది. జనాలు ఎవరు ఎదురు చెప్పరనే కదా. ఏమో ఎవరికి తెలుసు. ఏంటో మరి ఏమీ అర్థం కావడం లేదు. అసలు విషయం ఏంటంటే తన అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అయితే ఏంటి, అలా చాలా మంది అమ్మా నాన్న లేకుండా బతుకుతున్నారు. వాళ్ళు ఇలాగే అయితే ప్రపంచమంతా ఏమవుతుంది? కానీ జిన్లింగ్కి ఒక దారుణమైన గతం ఉంది. తను పుట్టిన కొద్ది రోజులకే వాళ్ళ నాన్నని వివుజియాన్ కారణంగా చంపేశారు. ఆ తర్వాత వాళ్ళమ్మ జియాన్ యాన్లీ కూడా చనిపోయారు. పాపం ఆవిడ వీణ్ నమ్మటమే తన చావుకు కారణమైంది. అయితే జాంగ్ చెంగ్ ఈలింగ్ చెంగ్ని అంతలా ద్వేషించడంలో ఆశ్చర్యం ఉంది. కానీ తన విధానాల వల్లే 16 ఏళ్ల క్రితం జాంగ్ని ఇంతవరకు ఎవరు క్షమించలేదు. నాకు తెలిసి వీవు జియాందే తప్పు. తనకు చాలా మంది శత్రువులున్నారు. మీ అమ్మ నీకు పద్ధతులు నేర్పించుంటే బాగుండేదిరా. ఏమన్నావు? జిన్లింగ్ మా అక్క కొడుకు. నేను తనని ఎలా బాధించగలిగాను? నేను ప్రపంచంలో అందరిలాంటి వాడిని కాదనుకున్నాను. కానీ చివరికి నేను కూడా అలాగే ప్రవర్తించాను. నువ్వు తిరిగి వచ్చేసావా? శభాష్. మనం అన్ని చోట్ల వెతికేశాము, కానీ ఆత్మభక్షక రాక్షసులకి సంబంధించి ఏమీ కనిపించడం లేదు. ఏయ్, ఎవరో చెప్పు నువ్వు. తాత, మీరిక్కడ ఏం చేస్తున్నారు? నేను ఇక్కడ కాపలా వాడిని. నేను ఈ సమాధుల్ని చూసుకుంటూ ఉంటాను. నేనింకా ఆ రాక్షసి ఇక్కడ ఉందేమో అనుకున్నాను. తాత, మీరిక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారు? నాకు గుర్తులేదు. మొదట్లో వెన్గారు నన్ను ఈ చోటును చూసుకోమన్నారు. నేను వెళ్ళిపోవాలని అనుకున్నాను, ఎందుకంటే ఇక్కడ చాలా మంది చనిపోయి వస్తున్నారు. తర్వాత చాలా మంది చనిపోయారు. ఈ శ్మశానం పెరిగి పెద్దదయ్యింది. అప్పుడే దుష్టశక్తి కూడా దాడి చేసింది. అయితే తాతగారు, ఈ కొండలో ఏమైనా వింతగా జరిగాయా? జరిగాయి. మీరు అలా వెళ్తే కొండ మీద పైన తిన్నావు గుడి ఉంటుంది. ఒక అందమైన నృత్యం చేస్తున్నట్టు ఉండే ఒక విగ్రహం ఉంటుంది. అది రాతితో చేసిందే కాని అచ్చు మనిషిలా ఉంటుంది. ఎంత విచిత్రంగా ఉంటుందో. అదే సమయంలో వెన్గారు చెప్పారు. వెన్నగారు ఏం చెప్పారబ్బా? అసలు వెన్గారు ఏం చెప్పారబ్బా? ఏం చెప్పారు? ఒకసారి మనం ఆ గుడిలోకి వెళ్ళి ఏముందో చూసొద్దాం పదండి. ధన్యవాదాలు. ఇంతకీ ఏం చెప్పాడు అసలు ఆయన? వెన్నగారు ఏం చెప్పారు? గుర్తొచ్చింది, ఆ విగ్రహం కదులుతుంది. ఇదో బుద్ధిలేని గాడిద, రోజంతా తింటూనే ఉంటుంది. ఏ ఆగు, ఇటు. ఇది ఆత్మలను ఆకర్షించే గడ్డి. ఈ గడ్డి భూమిలో నుండి దివ్యశక్తులను ఆకర్షిస్తుంది. ఇది మామూలుగా సాగుకారుల సమాధుల దగ్గర పెరుగుతుంది. అంటే సాగుకారుల సమాధులు ఇక్కడ దగ్గరలోనే ఉన్నాయన్నమాట. ఒప్పుకోవాల్సిందే, నువ్వు చాలా మంచి పని చేసావు. తినడంలో నీ తర్వాత ఎవరైనా
ఈ చోటంతా నల్లటి మంచుతో కప్పబడి ఉంది. చాలామంది సాగుకారుల్ని ఇక్కడ పూడ్చినట్టున్నారు. ఆత్మల శక్తి ఎక్కువగా ఉండడం వల్ల ఈ గడ్డిలో చేరుకుంటుంది. తాతగారు ఒక్క మాట, ఈ శ్మశానం ఏ కుటుంబానికి సంబంధించింది? చాలా కాలం క్రితం వెన్గారు కనిపించకుండా పోయినప్పుడే వీళ్ళు కూడా కనిపించకుండా పోయారు. వెన్క్లాన్? వివు జియాన్. నా కుటుంబం మొత్తాన్ని ఇక్కడ పాతి పెట్టేశారు. వీల్లేదు. అంటే అది ఆత్మభక్షకి కాదు. అంటే జిన్లింగ్ ప్రమాదంలో ఉన్నాడు. ఆ తాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? క్రీస్తు పూర్వం చెప్పిన దాని ప్రకారం ఫోజియో ఊరు నుంచి కొండల్లోకి వెళ్లిన వేటగాడికి అక్కడొక గుహలో తనకి చిత్రమైన రాయి కనబడింది. అది అచ్చం మనిషిలాగే ఉండేది. అది 4 చేతులతో నాట్యం చేస్తున్నట్టుగా ఉండేది. ఆ తర్వాత ఏంటంటే ఆ విగ్రహం ఎంతో అందమైన ముఖంతో నవ్వుతూ ఉండేది. ఊర్లో ఉన్నవారికి అది ఒక అద్భుతంలా అనిపించేది. దాని గురించి ఎన్నో కథలు కూడా అల్లారు. అలాగే ఇక్కడ ఏది కోరుకుంటే అది జరుగుతుందంట. కానీ ఒక విషయం అర్థం కావట్లేదు. మరి ఈ గుడిని ఎందుకు పట్టించుకోకుండా వదిలేశారు? దీన్ని శుభ్రం చేయడానికి కూడా ఎవరు రావట్లేదు అనుకుంటా. ఎక్కడి నుంచి ఒక రాయిని తీసుకొచ్చి అసలు ఏ సంబంధం లేకుండా ఇక్కడ పెడితే అదెంతో పుణ్యతమైందని అందరూ భావిస్తూ ఉంటారు. అలాగే ఈ ఊరు ప్రజలు దాన్ని పూజిస్తారు కూడా. కానీ వాళ్ళకు తెలియదు కదా, ఆ దేవుళ్ళు కూడా ఇలాంటి ఒంటరిగా ఉన్న రాళ్ళను వదిలిపెట్టరు అని. అలాగే ఈ ఊరి జనం అనుకుంటారు ఇది మహిమగల చోటు అని. అందుకే ఇప్పుడు నేను కోరుకుంటున్నాను, ఈ దాఫన్ కొండల్లో ఉన్న రాక్షసులు ఇప్పటికిప్పుడే నా ముందుకి ప్రత్యక్షం కావాలి అని. నీకేమనిపిస్తుంది? ఈ రాయి చేయగలదు అని? చెప్పు, నీకేమనిపిస్తుందో. అవును, సరిగ్గా చెప్పావు. హే, ఏమైంది నీకు? లే, ఇతనికి అసలు ఏమైంది? చిన్న ప్రభు, మీరిక్కడా? త్వరగా బయటికి వెళ్ళండి. ఈ శిల్పం ఆత్మవక్షకి. అది ఆ శిల్పం ఇప్పుడు కదులుతుంది. ఏం ఆలోచిస్తున్నారు? త్వరగా ఇక్కడి నుంచి పరిగెత్తండి. త్వరగా పదండి ఇక్కడి నుంచి. బాబు, బాబు, నా కోసం ఆగు. బాబు అని నువ్వెవరినంటున్నావు? నీకు తెలుసా నేనెవరినా? సరే, నన్ను క్షమించండి మిత్రులారా, నన్ను క్షమించండి. మీరంత పెద్ద ప్రమాదంలో నుండి బయటపడ్డారు కదా, మరి మనకి సహాయం చేయడానికి మీ ప్రభు ల్యాన్ గారిని అడుగుతారా? అయ్యయ్యో,
మేము మా మంత్రాల శక్తిని ఆ రోజు రాత్రికే అంతా వాడేశాము. అయితే మళ్ళీ తీసుకురాలేదా? మర్చిపోయాము. మర్చిపోయావా? ఈ విషయం మీ ప్రభువుకు గాని తెలిసిందో మిమ్మల్ని అందరినీ శిక్షిస్తారు. అయ్యయ్యో, ల్యాండ్ ప్రభు ఈసారి దారుణంగా శిక్షిస్తారు. శిక్ష అయితే విధించాల్సిందే. అప్పుడే మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. చిన్న ప్రభు, మాకో విషయం చెప్పండి. మీకెలా తెలుసు అక్కడున్న ఆ రాయి ఆత్మభక్షికి అని? నేను చూశాను. నువ్వేం చూసావు? పాత సమాధులు. అందుకే ఇక్కడికి వచ్చాను. అవి ఖచ్చితంగా ఆత్మభక్షకులైతే ఇలా నడుచుకోవు. ఎందుకని? మీరు సాగుకారులకు ఎన్నో నేర్పిస్తారు. ఎలా నడుచుకోవాలి, సాగు చేయడం, కుటుంబ చరిత్ర, ఇలాంటి చెత్తంతా నేర్పిస్తారు. కానీ అవసరమైనవి మాత్రం నేర్పించరు. ఈ ఆత్మభక్షకులున్నారే, ఎప్పుడూ చెడ్డవాళ్ల మీదే దాడి చేస్తూ ఉంటాయి. నేనొక ప్రశ్న అడుగుతాను. ఇక్కడ ఎంతో మంది సాగుకారుల సమాధులున్నాయి. వాటి ఆత్మలు కూడా ఇక్కడే ఉంటాయి. మరి అలాంటప్పుడు తన వాళ్ల మీదే దాడెందుకు చేస్తాయి? ఇక్కడున్న మీ అందరిలో ఒక్కరైనా దీని గురించి ఆలోచించారా? లేదా నా ఆలోచన తప్పంటారా? చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ఆగు, అంటే నీకు అసలు పిచ్చి లేదనమాట. మరి ఆ అమ్మాయి యాన్ సంగతి? అదే నా రెండో ప్రశ్న. తనకి కాబోయేవాడు చాలా కాలం క్రితమే చనిపోయాడు. ఒక బలహీనమైన అమ్మాయిగా తనేం చేయగలుగుతుంది? దేవుడికి ప్రార్థిస్తుంది. సరిగ్గా చెప్పావు. కానీ యాన్ విషయంలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది. బాధితులందరిలోనూ కేవలం తన ఆత్మ మాత్రమే తిరిగొచ్చింది. అవును. యాన్ నాన్నగారికి తన కూతురంటే ఎంతో విపరీతమైన ప్రేమ. ఒకవేళ తనకి తన కూతురి ఆత్మ దొంగిలించబడిందని తెలిసి వైద్యంతో పని కాదు అని అర్థం చేసుకున్నప్పుడు తనేం చేస్తాడు? నేను చెప్తాను. పూజ చేయడానికి వెళ్తాడు. అంటే తను ఖచ్చితంగా గుడికి వెళ్ళుంటాడు. యాన్ కోలుకోవడానికి పూజ చేసుంటాడు. నేను సరిగ్గానే చెప్పాను కదా? సరిగ్గా చెప్పావు. ఆ రాతి శిల్పం యాన్ ఆత్మని తిరిగిచ్చేసింది. కానీ తన ఆత్మ అప్పటికే బాగా దెబ్బతినుంది. అందుకే యాన్ ఆ శిల్పంలాగా నిలబడుంది, నవ్వుతూ ఉంది. ఎప్పుడైతే జింగ్లింగ్ తన కోరికని ఇప్పుడు నేను కోరుకుంటున్నాను, ఈ దఫాన్ కొండలలో ఉన్న ఆత్మభక్షక రాక్షసులు ఇప్పటికిప్పుడు నా ముందుకు రావాలి, ప్రత్యక్షం కావాలి అన్నప్పుడే ఆ శిల్పానికి ప్రాణం వచ్చింది కదా. జిన్లిన్, ఎవరైనా ఇక్కడ జిన్లిన్ని చూసారా? అసలు ఈ శిల్పం ఎలా కదులుతోంది? అది పూర్తి మనిషిగా మారిపోయింది. విచిత్రంగా ఉంది. నేను ల్యాంజాన్ దీనిని కట్టడి చేశాం కదా, ఇది మళ్ళీ ఎలా వచ్చింది? జిన్ ప్రభు, మిగిలిన వారికి మీరు సందేశాన్ని వెంటనే పంపండి. అరే, నువ్వు నా కత్తి ఎందుకు తీసుకుని వెళ్తున్నావు? ఇప్పుడు నువ్వు ఎందుకని ఆ వేణువుని వాయిస్తున్నావు? చాలా చండాలంగా ఉంది. అలాగే నీకు పిచ్చెక్కినట్టుంది. వెన్నింగ్ చచ్చిపోయాడు కదా. అసలు ఇంతకీ తను ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అసలు ఏం జరుగుతుంది?
ఇది సేనాపతి వేనింగ్ రాక్షసుడు. అదేంటి, ఇల్లింగ్ పటీరేట్తో పాటు వేన్ నింగ్ కూడా అప్పుడే చనిపోయారు కదా. లేదు, ఇదంతా కేవలం ఒక మాయ. కాని ఇదంతా ఎవరు చేశారు? ఎందుకు చేసుంటారు? ఒకవేళ వాళ్ళు ఇదంతా నేను వెన్నింగ్ని పిలవాలని చేశారా? ఆ శిల మాయమైపోయింది. ఇదంతా భ్రమలా ఉంది. ఏంటి? తనని చుట్టుముట్టండి, అందరూ తనని తప్పించుకొని ఇవ్వకండి. తనే ఆ వేనింగ్ రాక్షసుడు. ఎందుకు భయపడుతున్నారు? భయపడకండి, భయపడాల్సిందేమీ లేదు ఇక్కడ. ఎందుకు భయపడుతున్నారు? అతని గురువు ఎప్పుడో చనిపోయారు. భయపడాల్సిన అవసరం లేదు, తన యజమాని చనిపోయారు. నేను వేణు వాయించడం వల్ల తన కోపం ఇంకా పెరిగిపోతోంది. ఏదో ఒకటి చేసి తనని శాంతపరచాలి. జిన్లింగ్, మావయ్య, నువ్వు నాకు సంకేతం ఎందుకు పంపలేదు? అడవిలో నువ్వు ఎవరిని కలిశావు? అసలు ఇవన్నీ చేయాల్సిన అవసరం నీకేంటి? ఇలా రా. మీరే కదా దాన్ని పట్టుకోమని చెప్పారు. నువ్వు మాట్లాడుకో. ప్రభు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ సమస్య కారణం ఏంటి? ప్రభు, ఇది వెన్నింగ్ చేసిన పని. ఏమన్నావు? తను తిరిగి వచ్చాడు. వెన్నింగ్? నిజమే చెప్తున్నాను, అది వెన్నింగే. అతను చాలా కాలం క్రితమే చనిపోయాడు కదా, అతను మళ్ళీ ఎలా తిరిగొస్తాడు? ఇతను చెప్పేది నిజమే. మేం చూసింది ఆయన్నే. తనే విన్లింగ్ ని పిలిచారు. వారెవ్వా, నువ్వు మళ్ళీ తిరిగొచ్చావా?
ల్యాండ్ మ్యాన్ జీ, నీకు ఎంత ధైర్యం? ఏం చేస్తున్నావు నువ్వు? నీ దగ్గర డబ్బు అధికారం ఉన్నంత మాత్రాన నువ్వెవరినైనా కొట్టొచ్చు అనుకుంటున్నావా? ఇదెందుకు పనిచేయలేదు? నేను నమ్మలేకపోతున్నాను. ఏదో తేడాగా ఉంది. నీ ముసుగు తీసేయ్. నేను తీయను. నేను తీయను. ఏం చేసుకుంటావు చేసుకో. దయచేసి మీరు ఆపండి. ఆ మంత్రశక్తి మెరుపు మరొకరి శరీరంలో ఉన్న ఆత్మని గుర్తించగలవు కదా? అలా అయితే వియూజియాన్ శరీరం ఇంకా ఆత్మ రెండు నాశనం అయిపోతాయి. ఇంకో ఆత్మ కూడా మళ్ళీ తిరిగి రాదు. నువ్వెలా చెప్పగలవు వి చచ్చిపోయాడని? అంటే మీరే అతన్ని స్వయంగా చంపేశారని చెప్తూ ఉంటారు. నిజం చెప్పు, అసలు ఎవరు నువ్వు? వివుజియాన్, చచ్చిపోరా నువ్వు! ఒక్కోసారి నేను నిజంగా 16 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. ఆ గుహలోకి. అది కల అయినా సరే, పగటి కల అయినా సరే నాకు సమ్మతమే. ఉషియాన్, 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 ఉషియాన్. నువ్విప్పుడు లేవకపోతే కుక్కను వదులుతాను. కుక్క? నువ్వు ఉషియాన్ని ఇబ్బంది పెట్టుకో. వచ్చేసావా? ఆగు, నేను వస్తున్నాను. వచ్చేసా. అక్క, అందరూ వచ్చేసినట్టేనా? మనం గమ్యానికి ఇంకా చేరుకోలేదు. ఇప్పుడు ఇంకో ఊర్లో ఉన్నాం. కానీ మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము? మాకంత ధైర్యం లేదు. నువ్వే చేస్తావు అలాంటి చేష్టలు. నువ్వు కూడా అప్పుడప్పుడు ఏదైనా సరదాగా చేస్తూ ఉండు. మీరిద్దరూ ఇంకా ఆపుతారా? ఇది మన ఊరు కాదు. ఇక్కడ ఇవన్నీ చేయకూడదు. ఆ విషయం ముఖ్యంగా తనకి చెప్పాలి. నేనేం చేశాను? నాకు ఇది కావాలి. జరగండి. అక్క, ఇది చూడు, ఎంత బాగుందో ఒకసారి చూడు. చాలా బాగుంది. వివుజియాన్, నువ్వు కాస్త ఆడుకోవడం ఆపు. మనం ఇప్పుడు మేఘాలు వాళ్ళ చోటుకు వచ్చేసాము. అక్కడికి చాలా మంది అన్ని క్లాల నుండి వస్తారు. అక్కడ మనకి నువ్వు తలవంపులు తేవు కదా, అక్కడ జరిగేదే నీ వల్ల. సరే, అర్థమైందిలే. మీరు కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక నుంచి మనం చేసేది చెప్పేది అంతా కూడా యున్మెర్గ్ వాళ్ళ జియాన్ క్లాన్ని సూచిస్తుంది. చిత్తం ప్రభు. హే వివుజియాన్, వినబడుతుందా? అక్క, మనం యూమెంగ్ నుంచి చాలా దూరం వచ్చాం. మనం ఒకసారి విశ్రాంతి తీసుకోవడానికి ఏదైనా దొరుకుతుందేమో చూస్తాను. ఆ తర్వాత మనం మేఘాలు వాళ్ళ చోటికి వెళ్దాం. అప్పుడు మనం చాలా గొప్పగా కనబడతాం. తప్పకుండా. మనం గమ్యం చేరుకోవడానికి ఇంకా 10 రోజులుంది. మనం విశ్రాంతి తీసుకోవచ్చు. మనం ఇక్కడే కొంతకాలం ఉంటామా? నేను విన్నదాని ప్రకారం ఇక్కడ దొరికే మద్యం ప్రపంచంలోనే రుచికరమైనది. చాలా ఘాటుగా ఉంటుంది. ఒక్కసారి తాగారంటే మళ్ళీ మళ్ళీ కావాలని అంటారు. నేను ఎప్పటి నుండో తాగడానికి ఎదురు చూస్తున్నాను. నేను మాత్రం తాగాల్సిందే. కొంచెం తాగడంలో ఏం తప్పు లేదు. నువ్వు నన్ను ఆపడానికి వీల్లేదు. వివుజియాన్, అంతలా తాగకు. మీరు గొడవపడ్డం ఆపండి. దానికంటే ముందు ఒక మంచి ధర్మశాల చూద్దాం. వివుజియాన్, నువ్వు తాగకూడదు, గుర్తుపెట్టుకో. తెలుసు. నేను మద్యం తాగను. సరే, వెళ్ళొస్తాను. ఎక్కడికి? చూసావా, నీ గారభం వల్ల ఎలా తయారయ్యాడో. నాకెందుకో వీడక్కడ ఏదైనా సమస్యను తీసుకొస్తాడేమో అనిపిస్తుంది. ఉషియాన్ చిన్నప్పటి నుంచి అల్లరివాడు, కానీ మనసు చాలా మంచిది. నాన్నగారు కూడా ఇదే అనేవారు. ఏంటక్క, నువ్వు నాన్న ఎప్పుడు వాడిని వెనకేసుకొస్తుంటారు? మనం ఎవరినీ మార్చలేము. అలాగే ప్రతి మనిషికి వాళ్ళ జీవితం నచ్చినట్టుగా జీవించే హక్కు వాళ్ళకుంటుంది.
血热到风凉，山高水远，又闻清香，深情未绝，我的花月如霜。